ఇప్పుడే అంటే మీరు ఇద్దరికి సమాధానం ఇవ్వాలి. ఇద్దరికి ఇస్తాను, మంచి స్పష్టంగా ఇస్తా. సోదరులు బీఆర్ఎస్ అయితే మనకు కెమిస్ట్రీలో నైట్రస్ యాక్సిడ్ అని ఒకటి ఉంటుంది, లాఫింగ్ గ్యాస్. కొంచెం అర్థమయ్యారు చెప్పండి. లాఫింగ్ గ్యాస్ అని ఒక కెమికల్ ఉంటుంది, అది ఒక లిక్విడ్, అది ఒక గ్యాస్. అది బయటకు వచ్చినప్పుడు మనకు సంబంధం లేకుండా మనం నవ్వేస్తుంటాం. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వల్ల మాటలు కూడా ఒక లాఫింగ్ గ్యాస్ లాగా అనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్పే మాటలు చూస్తే మాకు నవ్వొస్తుంది. ఎందుకంటే నిధులు అంటున్నారు, వీళ్ళకి పస్ బోర్డు కనబడతలేదు, అండ్ ట్రైబల్ యూనివర్సిటీ కనబడతలేదు, నవోదయ విద్యాలయాలు కనబడతలేవు, కేంద్రీయ విద్యాలయాలు కనబడతలేవు. ఇప్పుడు ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో వచ్చే ప్రతి ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేదండి. ఎందుకంటే మన గవర్నమెంట్ సిస్టమ్ తెలుసు, ఒక ఫెడరల్ సిస్టమ్. సో వీళ్ళు కొత్తగా అంటే డైరెక్ట్ ఇవ్వరు, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు. అదొకటి. పస్ బోర్డు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్లో ప్రాసెస్ అది కదండి. ఒక దేశంలో మనం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రాష్ట్రానికి కొత్తగా పసుపు బోర్డు ఇచ్చాము. ఈ పసుపు బోర్డు డెవలప్మెంట్ కు అక్కడ నుంచి దశాబ్దాలుగా పోరాటం జరిగింది. పోరాటం జరిగింది. మీరు పసుపు బోర్డు తెలంగాణ ఇచ్చిన తర్వాత వినండి, నిధులు తెలంగాణ రాష్ట్రంలో అక్కడున్న రైతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల దాకా కూడా పసిబిడ్డ మనం ఇంకా డెవలప్ చేసుకోవాలన్న కేసీఆర్ గారు ఇంకా 1 year కూడా కాలేదు, 1 year అవుతుంది. మొన్న పసిబిడ్డ అనౌన్స్ చేసి మొన్ననే ఒక 3 months బ్యాక్ దీని అఫీషియల్ గా అనౌన్స్ ఏర్పడ్డది. పసిబిడ్డ ఎప్పుడు అన్నారు? 2014లో అన్నారు. పసుపు బోర్డు ఏర్పడి ఇంకా 1 year అయింది కదా. 5 years ఒక చిన్న బిడ్డ తెలంగాణ రాష్ట్రం చిన్న బిడ్డ అని చెప్పిండు. మన 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు 3 months బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది ఒక చైర్మన్, మొన్ననే 3 days బ్యాక్ ఒక సెక్రటరీ వచ్చింరు. అది ఒక ప్రాసెస్ లో ఉన్నది. ఆగండి, అదే చెప్తున్నా. ఇంతకుముందే లాఫింగ్ గ్యాస్ లాగా ఒక నవ్వొస్తుంది, వాళ్ళ మాటలన్నీ నవ్వొస్తుంది. నిధులు కేటాయించినప్పుడు దాని డెవలప్మెంట్ ఏంది, ఆ ప్రాంత రైతులు మొన్ననే కదా. ఇప్పుడు ఒక చైర్మన్ వచ్చిర్రు, ఒక సెక్రటరీ వచ్చిర్రు 3 days బ్యాక్. ఆల్రెడీ అక్కడ ఉన్న FPOs తోని డిస్కస్ చేసి ఎట్లా దాన్ని ఎలా పసుపు రైతుల్ని ఎట్లా ఎంపవర్ చేయాలని ఆలోచన చెప్తున్నాను. 30 కోట్లు అన్నారు. యాక్చువల్ గా ఇలా గెలిచింది ఎవరు? అంజిరెడ్డి గారు. అసలు వాస్తవం చెప్పాలంటే అంజిరెడ్డి గారు నామినేషన్ వేసిన నుంచి మనం గెలిచేదాకా ఒక్కసారి కూడా ఆయన ఒక డిసప్పాయింట్ కాలేదు. కానీ ఇలా నరేందర్ రెడ్డి గారు ఒక 1.5 year నుంచి ఎమ్మెల్సీ కోసం ఎంత ఖర్చు పెట్టిండు అంటే చాలా ఖర్చు పెట్టిండు. ఆయన రిజిస్ట్రేషన్ టైంలో కూడా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించిండు. ఆయన గెలుస్తారనుకున్నారు. కాకపోతే ఏమైందంటే ఆయన టికెట్ ఇవ్వద్దు. వాస్తవం చెప్పాలంటే ఆయనకున్న ఇమేజ్కి టికెట్ ఇవ్వద్దు. వీళ్ళు ఏం చేసిరంటే డబ్బులు తీసుకొని అసెంబ్లీ ఆయన విద్యాలయాలు ఉన్నాయి, కార్పొరేట్ ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వలేదు 30 ఏళ్లలో. ప్రతి డిస్ట్రిక్ట్ సెంటర్ లో ఆయనకు ఒక విద్యా సంస్థ ఉంది. ఎక్కడ కూడా ఒక్క పేదవానికి కూడా ఒక సేవ చేయలేదు. ఆయన అసెంబ్లీ ఎలక్షన్ లో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిండు కాంగ్రెస్ కోసం. దానికోసమే ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. చివరికి ఎవరు ఏడ్చిర్రా అండి? అంజిరెడ్డి గారు ఏడ్చిరా, నరేందర్ రెడ్డి గారు ఏడ్చిర్రా? లాస్ట్కు రిజల్ట్ తర్వాత నరేందర్ రెడ్డి గారు ఏడ్చారు. ఎందుకు? ఆయన ఏమనుకున్నాడంటే నేనే గెలిచేసిన అనుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆయన ఏడ్చిండు. కానీ అంజిరెడ్డి గారు ఎక్కడ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండే, ఎప్పుడు కూడా 30 కోట్లు ఇవన్నీ ఏంటంటే కేవలం సృష్టించినాయి. మళ్ళా మన కాంగ్రెస్ మిత్రులు ఏమంటారు, సోషల్ మీడియాని ఒక బ్యాడ్ వేలా యూజ్ చేసిర్రు బీజేపీ అంటారు. యాక్చువల్గా సోషల్ మీడియా వల్ల ఇలా భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 ఉన్నది. ఎందుకంటే సోషల్ మీడియా వల్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఇవాళ సోషల్ మీడియా లేకుంటే మన ఛానల్ ఉంటుందా? ఉండదు కదా. అయితే ఒక కత్తితో కూరగాయలు కోయచ్చు, పీకలు కోయచ్చు. లేదు, ఏది అవసరం ఉన్నప్పుడు అది కోస్తాం. దేశానికి ఏది అవసరం అయితే ఆ పని చేస్తాం. అంతేగాని ఆయన అంటాడు ఆ 30 కోట్లు అనేది అబద్ధం. ఓకే, శామ్యుల్ గారు సార్, వీళ్ళిద్దరు వాదన చూస్తే మీకేమనిపించిందండి? చాలా అద్భుతంగా బీఆర్ఎస్ సార్ వాదించారు. సార్ ఇప్పుడు మీరు చెప్పలేకపోయారు, ఆయన చెప్పారు. లేదు అంటే అన్నగారు వారి పాయింట్లో వాళ్ళు మాట్లాడినారు. అయితే నేనేమంటున్నా,
బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు అని వాళ్ళు అంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలోనే ఉంది అని మేము అన్నాం. సరే ఓకే, ఎందుకు కారణం అని చెప్తా. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది కదా, అక్కడ వాళ్ళకి ఎంతో ఎమ్మెల్యేలు గెలిచారు లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు ఓడిపోయారు, ఎంతో ఓట్ బ్యాంక్ ఉంది కదా. ఎంపీ ఎలక్షన్స్లలో వాళ్ళకి ఎంతో ఓట్ బ్యాంక్ పడ్డది కదా. ఎమ్మెల్యే ఓడిపోయినారు, ఎంపీ సీట్లు 0 వచ్చినాయి. అప్పుడు వాళ్ళకు ఈ రోజు కూడా ఎంత కాదనుకున్నా, ఎంత ప్రతిపక్షాలకు పోయినా కూడా వారికి నికరమైన ఓటు బ్యాంకు వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది వాళ్ళకు ఉంది. ఈ రోజు కూడా బీజేపీకి నికరమైన ఓటు బ్యాంకు తెలంగాణలో లేదు సార్. ఈ రోజు కూడా ఇది మా ఓటు బ్యాంకు, మాకు కన్సిస్టెంట్ గా మాకు ఇంత ఓట్లు వస్తాయి. వాళ్ళకి పెరుగుతాయి, మీరు గమనించారా? లేదు సార్, అట్లేం లేదు. వాళ్ళు పెరుగుతున్నాయని మేము అట్లే చూస్తున్నాం, కానీ ఆ ఓటు బ్యాంక్ ఏది కూడా నికరమైన ఓటు బ్యాంక్ కాదు సార్. ఒక విషయం చెప్తా సార్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంత సమ్ XYZ ఓట్ బ్యాంకు ఇంత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఇన్ని ఓట్లు ఖచ్చితంగా పడతాయని ఒక లెక్క ఉంది. ఒక కాన్స్టిట్యున్సీలా ఎగ్జాంపుల్ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలా ఎంత కాదనుకున్నా 47 నుంచి 53 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పడతాయి. ఇది నికరమైన ఓటు బ్యాంకు. ఇట్లా నికరమైన ఓటు బ్యాంకు ఈ రోజు కూడా తెలంగాణలో బీజేపీ పార్టీకి లేదు. అయితే టీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు కూడా నికరమైన ఓటు బ్యాంకు ఉంది. ప్రశ్న ఒకటే, ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లలో మీ పార్టీకి పడ్డ ఓటు బ్యాంకు ఎవరికి పడ్డాయి చెప్తారా? వాళ్ళు ఈరోజు ఎవరికి పడ్డాయి? సరే, వాళ్ళు డైరెక్ట్ ఎక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సరే, వాళ్ళు మేము ఎక్కడ కూడా క్యాడర్కి డైరెక్షన్స్ ఇవ్వలేదు, మేము వినలేదు కాబట్టి మేము చెప్పనమాట. సరే, వినలేదు, మీరు చెప్పలేదు. మరి మీ ఓటు బ్యాంక్ ఎక్కడికి షిఫ్ట్ అయింది? మీ ఓట్ బ్యాంక్ ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఆ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ లో ఓటర్స్ అన్నది ఇంకొకళ్ళకి వేసుకుంటారు. దాంట్లో మేము ఇచ్చి వాళ్ళకి ఎవరికి చెప్పిండ్రు, ఎవరికి వేసిండ్రు ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు 2 పార్టీలు చెప్పాలి సార్. ఇప్పుడు అది మీ క్యాడర్, అది మీ ఓటర్. మీ ఓటర్ ఎక్కడికి వెళ్తున్నాడు? మీ ఓటర్ ఎక్కడికి వెళ్తున్నాడు? సరే, ఇంకొకరికి వేసినారు కదా, ఇంకొకరు ఎవరో చెప్పండి, కొంత ధైర్యంగా చెప్పండి. మాకు మా ఓటర్లో కొంతమంది కాంగ్రెస్ కోటేసినారని చెప్పండి. ఒక మాట ధైర్యంగా చెప్పండి, మేము పోటీలో లేము, మా పోటీలో లేనటువంటి మా ఓటు బ్యాంకు కొంత కాంగ్రెస్ కు పడ్డది, కొంత బీజేపీకి పడ్డది అని ధైర్యంగా చెప్తారు. అది చెప్పరాళ్ళు. ఈ రోజు వరకు ఆ స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదు సార్ అధికారికంగా. ఇంకెక్కడ పోతాయి సార్ మొత్తం సార్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు మొత్తం కూడా వీళ్ళు బీజేపీకి షిఫ్ట్ చేయించినారు. ఈ రోజు మొత్తాన్ని కూడా బీజేపీకి షిఫ్ట్ చేయించినారు. టిఆర్ఎస్ పార్టీకి ఉన్న ఏకైక లక్ష్యం ఏంది అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు రహస్య మిత్రులు అంటారా? రహస్యమేముంది సార్, బహిరంగంగానే మిత్రులు వీళ్ళిద్దరు. ఒక నాణ్యానికి వీళ్ళు బొమ్మ బొరుసు సార్. ముందు అంటే ఒక నాణ్యానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీళ్ళు బహిరంగంగానే మిత్రులు సార్. ఇందులో రహస్యం ఏం లేదు సార్. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు ఆత్మాహుతి దాడి చేసుకోకపోతే సార్, ఒక్క విషయం సార్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తే నిజంగా రాజకీయాల్లో, నేను కూడా ఒక రాజకీయాల్లో కార్యకర్తగానే ఉన్నా, నాకు వాళ్ళని చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది సార్.